బంగ్లాదేశ్ ఇప్పుడు ఇండియాకు ఒక పెద్ద తలనొప్పిగా మారింది. ఇది 1971లో ఏ బంగ్లాదేశ్ కోసమైతే భారత్ పోరాడి స్వాతంత్రం ఇచ్చిందో అదే బంగ్లాదేశ్ ఈరోజు పాకిస్తాన్కు దగ్గరై భారత్ మీద కాలు దూవుతోంది. ఇప్పుడు ఆ దేశం భారత్లోని నార్త్ ఈస్ట్ ప్రాంతాల్ని విడదీసి ఒక గ్రేటర్ బంగ్లాదేశ్ను సృష్టించాలని కలలు కంటోంది. ఆ కలలు తర్వాత కనొచ్చు, ముందు కరెంటు బిల్ కట్టండి. అదానికి $900 మిలియన్ బాకీ ఉన్నారు వాళ్ళు. ముందు అది కట్టి ఆ తర్వాత గ్రేటర్ బంగ్లాదేశ్ గురించి ఆలోచించాలి. గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్లో నిరసనలు జరుగుతున్నాయి, మైనార్టీల మీద దాడులు జరుగుతున్నాయి, మీడియా ఆఫీసులను తగలబెడుతున్నారు. ఇవన్నీ మీరు చూసే ఉంటారు కదా. కానీ అసలు ప్రశ్న ఏంటంటే ఇదంతా ఎందుకు జరుగుతోంది? బంగ్లాదేశ్లో ఏం జరిగింది? అన్నిటికంటే ముఖ్యంగా అక్కడ ఇండియా మీద వ్యతిరేక నినాదాలు ఎందుకు పెరుగుతున్నాయి? దీనివల్ల ఎవరికి లాభం, మనకొచ్చే నష్టం ఏంటి? సో ఇలాంటి ట్రెండింగ్ జియోపాలిటిక్స్ వీడియోలు మీకు ఆసక్తి ఉంటే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జియోపాలిటిక్స్ చాలా విచిత్రంగా ఉంటాయి. ఎన్నో ఏళ్లుగా మనకు స్నేహితుడిగా, మంచి పార్ట్నర్గా ఉన్న దేశం ఉన్నట్టుండి మన తూర్పు సరిహద్దులో అతిపెద్ద సమస్యగా మారింది. దీనంతటికీ కారణం మనం చేసిన ఒక పెద్ద తప్పు, అదే వాటర్. ఈ తప్పు గురించి మనం వీడియోలో ముందు వివరంగా మాట్లాడుకుందాం. అలాగే బంగ్లాదేశ్ సమస్యను పరిష్కరించడానికి మన దగ్గర ఉన్న శాంక్షన్స్ అంటే ఆర్థిక ఆంక్షలు అనే మార్గం గురించి కూడా చివర్లో చర్చిద్దాం. అసలు బంగ్లాదేశ్ ఇండియాను ఎందుకు ద్వేషిస్తోందో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. పోయిన సంవత్సరం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయినప్పుడు చాలామంది సంబరాలు చేసుకున్నారు. ఫైనల్గా ఒక అవినీతి ప్రభుత్వం పోయిందని సంతోషపడ్డారు. చాలామంది ఇండియన్ యూట్యూబర్లు, విద్యావేత్తలు కూడా దీన్ని యూత్ రెవల్యూషన్ అన్నారు. కొంతమంది అయితే బంగ్లాదేశ్లో జరిగింది ఇండియాలో కూడా జరగాలని కోరుకున్నారు. కానీ ఆ విప్లవం వెనుక ఉన్న అసలు రంగు ఇప్పుడు బయటపడుతోంది. ఢాకాలో మీడియా ఆఫీసులను తగలబెడుతున్న దృశ్యాలే దానికి నిదర్శనం. ఈరోజు బంగ్లాదేశ్లో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇండియాలోని భూభాగం వాళ్లదే అని, వాళ్ల పూర్వీకుల నుంచి లాక్కున్నారని క్లెయిమ్ చేస్తున్నారు. దీనికి ఆధారం ఏంటంటే ఏమీ లేదు, వాళ్ళు చెప్పేదే నమ్మాలంతే. సిలిగురి కారిడార్ అంటే చికెన్ నెక్ని కట్ చేసి నార్త్ ఈస్ట్ ఇండియాను మన దేశం నుంచి వేరు చేయాలన్నది వాళ్ళ ప్లాన్. ఇంటర్నెట్లో బంగ్లాదేశ్ చేస్తున్న ఈ ప్రచారం ఆగడం లేదు. ఇదంతా ఎవరో సామాన్యులు చేస్తున్న పని అస్సలు కాదు. నిజానికి అక్టోబర్ 2025లో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనుస్ పాకిస్తాన్ జనరల్కు ఒక పుస్తకాన్ని గిఫ్ట్గా ఇచ్చాడు. అందులో ఇండియాలోని నార్త్ ఈస్ట్ ప్రాంతాన్ని బంగ్లాదేశ్ భూభాగంగా చూపించాడు. అంటే ఈ గ్రేటర్ బంగ్లాదేశ్ అనే ఐడియా ఏదో గాలిమాట కానే కాదు. ఇది ఒక ప్లాన్ ప్రకారం జనాల్లోకి ఎక్కిస్తున్నారు విషన్లా. ఇది ఇండియా మీద జరుగుతున్న ఒక డైరెక్ట్ ఐడియాలజికల్ దాడి. ఈ ఆక్రమణ బుద్ధి కేవలం ఇండియాతోనే ఆగలేదు, మయన్మార్లో కూడా విస్తరిస్తోంది. మయన్మార్లోని రోహింగ్యాల కోసం ఒక ప్రత్యేక దేశం కావాలని బంగ్లాదేశ్ కోరుకుంటోంది. ఈ ప్లాన్లో చైనా కూడా భాగమైంది. అసలు ఉన్నట్టుండి బంగ్లాదేశ్లో ఈ నిరసనలు ఎందుకు మొదలయ్యాయి? కొంతకాలం క్రితం షరీఫ్ ఉస్మాన్ హదీ అనే ఒక యూత్ లీడర్ హత్య జరిగింది. అతన్ని ఎవరు చంపారో తెలియదు, కానీ ఆ నింద మొత్తం ఇండియానే మోస్తోంది. ఈ వ్యక్తి కూడా గ్రేటర్ బంగ్లాదేశ్ను సపోర్ట్ చేసేవాడే. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందంటే బంగ్లాదేశ్ అంటే ఏదో ఇండియా చేతిలో బందీగా ఉన్నట్టు, మన దయ మీద బతుకుతున్నట్టు ఫీల్ అవుతున్నారు. 1971లో ఏ దేశమైతే వాళ్లకు స్వాతంత్రాన్ని ప్రసాదించిందో అదే ఇండియా ఇప్పుడు 2024లో వాళ్లకు ఒక పీడకల్లా మారింది. మనకు థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి మనల్ని రాబొందులు అని తిడుతున్నారు వాళ్ళు. మామూలుగా డిసెంబర్ 16న వాళ్ళు పాకిస్తాన్ మీద గెలిచి విజయోత్సవం జరుపుకుంటున్నారు. కానీ ఈసారి ఆ రోజున సంబరాలు చేసుకోకుండా ఇండియా ఆధిపత్యానికి వ్యతిరేకంగా రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేశారు. ఇండియా బంగ్లాదేశ్ని కంట్రోల్ చేస్తుందని వాళ్ళ ఆరోపణ. అసలు మనకు కంట్రోల్ చేసే ఉద్దేశమే ఉంటే 1971లో బంగ్లాదేశ్ని ఇండియాలో ఒక రాష్ట్రంగా కలిపేసుకుని ఉండేవాళ్ళం కదా. అది ఒకప్పటి తూర్పు బెంగాలే కదా. పాకిస్తాన్ సైన్యాన్ని ఓడించి గెలిచాం కాబట్టి ఆ భూమి మీద హక్కు అడిగే అధికారం మనకు ఉండేది. కానీ మనం అలా చేయలేదు. అయినా సరే ఇప్పుడు వాళ్ళెందుకు మన మీద ఇంత ద్వేషం పెంచుకున్నారు? వాళ్ళ స్వాతంత్ర దినోత్సవం రోజున ఇండియాను ముక్కలు చేస్తామని శబదాలు పూనుతున్నారు. ఇండియా గనక బంగ్లాదేశ్ శత్రువులకు ఆశ్రయం ఇస్తే వాళ్ళు కూడా ఇండియాలోని నార్త్ ఈస్ట్ తీవ్రవాదులకు ఆశ్రయం ఇస్తారట. ఇది ఇండియాకు చాలా పెద్ద సమస్య. నిజానికి అక్కడ చట్టం లేదు, న్యాయం లేదు, ప్రభుత్వాన్ని మహమ్మద్ యూనుస్ నడపడం లేదు. షేక్ హసీనాను తరిమేసిన అల్లరి మూకలే ఇప్పుడు దేశాన్ని నడుపుతున్నాయి. ఇండియా మీద వాళ్లకు ఇంత కోపం ఎందుకంటే మనం షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చాం కాబట్టి. ఆగస్టు 5, 2024న షేక్ హసీనా ప్రాణభయంతో ఇండియాకొచ్చారు. మనం దలైలామాకు ఆశ్రయం ఇచ్చినట్టే ఈమె కూడా ఆతిథ్యం ఇచ్చాం. ఇలాంటి కండిషన్లు లేకుండా కేవలం మానవత్వంతో సాయం చేశాం. కానీ బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం మాత్రం మన మంచితనాన్ని వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోవడంగా భావిస్తోంది. ఆమెను ఓ నేరస్తురాల్లా తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. దానికి ఇండియా ఒప్పుకోవడం లేదు.
మనకు కూడా విజయ్ మాల్యా లాంటి వాళ్ళు లండన్లో దర్జాగా తిరుగుతుంటే కోపం వస్తుంది. అంత మాత్రాన మనం యూకే ఎంబసీల మీద దాడులు చేయడం లేదు కదా. ఒక పద్ధతి ప్రకారం అడుగుతాం, కానీ బంగ్లాదేశ్ ఆ పద్ధతిని పాటించడం లేదు. ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాలి. 1974లో వాళ్ళ నాన్నగారి హత్య జరిగినప్పుడు కూడా ఇండియానే షేక్ హసీనాకు రక్షణ కల్పించింది. ఇప్పుడు వాళ్ళేమంటున్నారంటే మన మాజీ ప్రధానికి ఆశ్రయం ఇస్తే వాళ్ళు మన దేశాన్ని విడగొట్టే తీవ్రవాదులకు ఆశ్రయం ఇస్తారట. ఒక మాజీ ప్రధానికి ఆశ్రయం ఇవ్వడానికి తీవ్రవాదులను పెంచడానికి మధ్య ఉన్న తేడా ఆ మూర్ఖులకు అర్థం కావడం లేదు. ఈ తేడాను అర్థం చేసుకోలేని వ్యక్తి అసలు నాయకుడే కాడు కదా. అందుకే ఈరోజు ఢాకాలో ఇండియన్ హైకమిషన్ మీద దాడులు జరుగుతున్నాయి. ఈ హింస ఇప్పట్లో ఆగేలా లేదు. డిసెంబర్ 25 నాటికి పరిస్థితులు ఇంకా దిగజారుతాయని బంగ్లాదేశ్ జనాలు హెచ్చరిస్తున్నారు. దాడి చేసేవాళ్లు పదే పదే ఒకటే మాట అంటున్నారు, నార్త్ ఈస్ట్ ఇండియాను విడదీసి 1971 నాటి బాకీని తీర్చుకుంటాం అని. అలా అంటున్నది ఎవరో కాదు, నిన్న మొన్నటి వరకు మన దేశంలోని కొందరు మేధావులు ఎవరైతే గొప్ప విప్లవకారులని పొగిడారో ఆ స్టూడెంట్ లీడర్లే ఈ మాటలు చెప్తున్నారు. ఇండియాను లోపల నుంచి దెబ్బ కొట్టే శత్రువులంటే వీళ్లే. కానీ అసలు నార్త్ ఈస్ట్ను ఇండియా నుంచి విడదీయాలని బంగ్లాదేశ్ ఎందుకు కోరుకుంటుంది? నిజానికి స్వాతంత్రం వచ్చింది వాళ్ళకే కదా. వాళ్లే సంతోషంగా ఉండాలి. ఆ బాధ పాకిస్తాన్కు ఉండాలి. ప్రతీకారం గురించి పాకిస్తాన్ మాట్లాడితే ఒక అర్థం ఉంది. మరి బంగ్లాదేశ్కు ఇండియా మీద ఎందుకంత కోపం? దీనికి సింపుల్ ఆన్సర్ ఒక్కటే. ఇప్పటి బంగ్లాదేశ్ మళ్లీ 1971 నాటి ఈస్ట్ పాకిస్తాన్లో ప్రవర్తిస్తోంది. మరి దీనివల్ల ఎవరికి లాభం? ఆ సమాధానం ఢాకాలో దొరకదు. షేక్ హసీనా 15 ఏళ్లు పాలించారు. ఆమె ప్రభుత్వం ఎప్పుడైతే పడిపోయిందో ఎన్నాళ్ళు మనం కాపాడుకుంటూ వచ్చిన సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. దీనికొక ముఖ్య కారణం తీస్తా నది సమస్య. వీడియో మొదట్లో మనదో పెద్ద తప్పు అని చెప్పాం కదా, నీటి సమస్య. అదే ఇది. తీస్తా నది వెస్ట్ బెంగాల్కు, బంగ్లాదేశ్కు రెండిటికి చాలా ముఖ్యం. 2011లోనే ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఒక ఒప్పందం జరగాల్సింది. 42.5% నీళ్లు ఇండియాకి, 37.5% బంగ్లాదేశ్కి ఇవ్వాలని అనుకున్నారు. కానీ అప్పటి వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో ఆ ఒప్పందం ఆగిపోయింది. ఇప్పటికీ అది పెండింగ్లోనే ఉంది. నీళ్ల మీద వాళ్లకు హక్కు ఉందని బంగ్లాదేశ్ గొడవ చేస్తూనే ఉంది. ఒప్పందం జరగలేదు కాబట్టి ఇండియా కూడా గట్టిగా మాట్లాడలేకపోతోంది. దీనివల్ల అనవసరమైన గందరగోళం తప్ప లాభం లేదు. ఇప్పుడు తీస్తా నది మీద ఒక ప్రాజెక్ట్ రాబోతోంది. నీటి పంపకాల మీద మన మధ్య ఒప్పందం లేదు కాబట్టి మూడో వ్యక్తికి లాభం జరుగుతోంది. ఆ మూడో వ్యక్తే చైనా. 2020లో షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ నదీ ప్రాజెక్టులో చైనాను భాగం చేయాలని అనుకున్నారు. బహుశా ఇండియా నుంచి మంచి డీల్ రాబట్టడానికి ఆమె చైనా పేరు చెప్పి మనల్ని భయపెట్టి ఉండొచ్చు. మీరు మాకు సాయం చేయకపోతే చైనా దగ్గరికి వెళతామని ఒక ఎత్తుగడ వేసి ఉండొచ్చు. కానీ ఆ ఎత్తుగడ ఇప్పుడు మనకే పెద్ద దెబ్బయింది. దీనివల్ల చైనాకు 2 లాభాలు. 1, వాళ్ళు ఇండియా సరిహద్దుకు చాలా దగ్గరగా వచ్చేస్తారు. 2, బంగ్లాదేశ్ను తమ అప్పుల ఊబిలో ఇరికించేస్తారు. ఈ 2 పాయింట్ల గురించి కాసేపు మాట్లాడుకుందాం. జూన్ 2024లో తీస్తా నది ప్రాజెక్ట్ ఇండియాకు ఇవ్వాలా లేక చైనాకి ఇవ్వాలా అని షేక్ హసీనా ఆలోచిస్తుండగానే ఆమె ప్రభుత్వం పడిపోయింది. టైమింగ్ చూసారా? మన రాజకీయాలు, మనం చేసిన ఆలస్యం చివరికి చైనాకు కలిసొచ్చాయి. ఒకవేళ 2011లో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని ఆపి ఉండకపోతే ఈ పాటికి ఆ డీల్ జరిగి 15 ఏళ్లయ్యుండేది. మన దగ్గర ఎంత గొప్ప నాయకులుండేవారో దీన్ని బట్టి అర్థమవుతుంది. నిజానికి తీస్తా నది ప్రాజెక్ట్ అనేది ఇండియా బంగ్లాదేశ్ రెండిటి మధ్య జరగాల్సిన విషయం. ఇందులో మూడో వ్యక్తిని దూర్చడం అంటే గొడవలు తెచ్చుకోవడమే. అయినా సరే ఇప్పుడు చైనా మధ్యలోకి వస్తోంది. ఇది కేవలం మన రాజకీయాల వల్ల జరిగిన తప్పే. లేకపోతే 2011 నుంచి దీన్ని పెండింగ్లో పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇది కేవలం తీస్తా నది సమస్య మాత్రమే కాదు. ఈరోజు బంగ్లాదేశ్ ఇండియాకు గుడ్ బై చెప్పి చైనాను వాటేసుకుంటోంది. బంగ్లాదేశ్లోకి చైనా పెట్టుబడులు వరదల్లా వస్తున్నాయి. ఈ సంవత్సరం ఒక్కసారి 30 చైనా కంపెనీలు అక్కడ $1 బిలియన్ పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉన్నాయి. అక్కడ ఎలక్షన్స్ జరగలేదు, ప్రభుత్వం సరిగ్గా లేదు. అయినా సరే $1 బిలియన్ వచ్చి పడుతున్నాయి. చైనా అప్పుల మీద అప్పులు ఇస్తుంది. మోంగ్లా పోర్ట్ కోసం $400 మిలియన్ లోన్ ఇచ్చింది. బంగ్లాదేశ్ వస్తువుల కోసం చైనా తన మార్కెట్ను 2028 వరకు ఓపెన్ చేసింది. అంటే షేక్ హసీనా వెళ్ళగానే బంగ్లాదేశ్లో డబ్బు లోటు లేకుండా చైనా చూసుకుంటుంది. చైనా చాలా తెలివైంది. అంతకంటే వేగంగా పనిచేస్తుంది. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ పాగా వేసేస్తుంది. ఈరోజు బంగ్లాదేశ్ పరిస్థితిని సరిగ్గా గమనిస్తే 1970లో ఎలా ఉందో అలాగే ఉంది. 1, జనాలకు ఎన్నికల మీద నమ్మకం పోయింది. 2, ఆందోళనకారులను కంట్రోల్ చేయడం ఈ ఆపద్ధర్మ ప్రభుత్వం వల్ల కావడం లేదు. 3, మైనారిటీల మీద దాడులు విపరీతంగా పెరుగుతున్నాయి. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటంటే అప్పుడు భాషా సమస్య అయితే ఇప్పుడు మతం సమస్యగా మారింది. అప్పుడు ఉర్దూ, బెంగాలీ మధ్య గొడవ, ఇప్పుడు మతాల మధ్య చిచ్చు. అక్కడ జరుగుతున్న హింస గురించి బంగ్లాదేశ్ లీడర్ మొహమ్మద్ యూనస్, మహదీ హాసన్ లాంటి వాళ్ళు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. న్యూయార్క్ టైమ్స్ లాంటి పత్రికలు దాడుల గురించి రాస్తుంటే యునెస్ మాత్రం అదంతా ఫేక్ న్యూస్ అని కొట్టిపడేస్తున్నారు.
పైగా ఇండియానే ఈ పుకార్లు పుట్టిస్తుందని మన మీద నిందలేస్తున్నారు. ఇంతటితో ఆగకుండా ఒకవేళ దాడులు జరిగినా బాధితులు నేను హిందువుని నన్ను కాపాడండి అని అనకూడదట. నేను ఈ దేశ పౌరుణ్ణి నన్ను కాపాడండి అని మాత్రమే అడగాలి, ఏడ్వాలి. భలే ఉంది కదా ఈ వాదన. వాళ్ల మీద దాడులు జరుగుతున్నదే వాళ్ళు హిందువులు కాబట్టి. ఒక లీడర్గా ఆయన భరోసా ఇవ్వాల్సింది పోయి ఎదురు బాధితుల్ని తప్పుబడుతున్నారు. మీరు హిందువు అని అనడం వల్లే ఇలా జరుగుతుందని వితన్నవాదం చేస్తున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే బంగ్లాదేశ్లో మైనారిటీల రక్షణ కోసం అసలు ఒక మంత్రిత్వ శాఖే లేదు. అక్కడ మైనారిటీ జనాభా ప్రతి సంవత్సరం తగ్గిపోతూ ఉంది. అంటే 1971లో జరిగిన ఘోరాలే మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నాయి. ప్రపంచం మొత్తం పాప్కార్న్ తింటూ సినిమా చూసినట్టు చూస్తోంది తప్ప ఎవరూ పట్టించుకోవడం లేదు. అదే హిందువులు కాకుండా వేరే మతం వాళ్ళైతే ఈ పాటికి ప్రపంచం కోడే కూసేది. దురదృష్టవశాత్తు మన సమస్య ఏంటంటే మనలో ఐకమత్యం లేదు. మనం ఎంతలా విడిపోయి ఉన్నామంటే ఈ సమస్య మనకెందుకులే అని సరదాగా తీసుకుని టీ తాగి కాలక్షేమం చేస్తున్నాం. కానీ మనం కలవలేకపోతే వేరే దేశాల్లో కూడా ఇదే జరుగుతుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఇండియా మీద వ్యతిరేకత పెరుగుతోంది. మనం ఇప్పుడు ఒక్కటిగా ఉండకపోతే భవిష్యత్తులో ఇలాంటివి చాలా పెరుగుతాయి. ఇప్పుడు మనల్ని కాపాడుకోవడానికి ఎవరూ రారు, మనకి మనమే రక్ష. ఈరోజు బంగ్లాదేశ్లో షేక్ హసీనా పార్టీ లీడర్లు జైల్లో ఉన్నారు. వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు అనుమానాస్పదంగా చస్తున్నారు. ఇది కాకతాళీయంగా జరుగుతుందా లేక వెనుక ఏదైనా కుట్ర ఉందా అనేది పెద్ద ప్రశ్న. అక్కడ మీడియా పరిస్థితి కూడా దారుణంగా పడింది. 350 మందికి పైగా జర్నలిస్టులు వేధిస్తున్నారు. 70కి పైగా హింసాత్మక కేసులు నమోదయ్యాయి. 160 మంది లైసెన్సులు రద్దు చేశారు. బంగ్లాదేశ్లో అస్థిరత ఉందని ప్రపంచం మొత్తానికి తెలుసు. అక్కడ అధికారం కోసం ఇప్పుడు అమెరికా, చైనా పోటీ పడుతున్నాయి. ఆ గొడవలో ఎవరు గెలుస్తారో తేలేంత వరకు ఈ అశాంతి అలాగే ఉంటుంది. చైనా స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ అనే వ్యూహంతో ఇండియాను చుట్టుముట్టాలని చూస్తోంది. మన సముద్ర మార్గాలను కట్ చేయాలన్నది వాళ్ళ ప్లాన్. అందుకే బంగ్లాదేశ్ పోర్ట్లో పెట్టుబడులు పెడుతున్నారు. అప్పుల మీద అప్పులిచ్చి ఇరికిస్తున్నారు. చివరికి బంగ్లాదేశ్ పూర్తిగా ఇండియాకు దూరమై చైనా గుప్పెట్లోకి వెళుతుంది. తీస్తా నది ప్రాజెక్టు మీద చైనాకు ఆసక్తి ఉండడానికి కారణం కూడా ఇండియాను దెబ్బకొట్టడమే. అమెరికా, చైనా గొడవలో ఎవరు గెలిచినా నష్టం మాత్రం ఇండియాకే. పక్క దేశం పాడైపోతే ఆ మంట మన సరిహద్దుల వరకు అంటుకుంటుంది. ఉగ్రవాదులు చొరబడతారు, హింస పెరుగుతుంది. మరి దీనికి పరిష్కారం ఏంటి? అదే ట్రేడ్ రూట్స్. నార్త్ ఈస్ట్ వెళ్ళడానికి మనకు ఉన్న ఏకైక దారి సిలిగురి కారిడార్. దాన్నే చికెన్ నెక్ అంటారు. ఇది కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. మన ఆర్మీ దాన్ని కాపాడగలదు. కానీ యుద్ధం చేయకుండానే శత్రువుని ఓడించడం అసలైన గెలుపు. అంటే మన బలహీనతలను కవర్ చేసుకుంటే అసలు యుద్ధం వచ్చే అవకాశం ఉండదు కదా. అందుకే మనం కాలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ KMTP మీద దృష్టి పెట్టాలి. ఇది కోల్కతాను మిజోరాంతో కలుపుతుంది. దీనివల్ల సిలిగురి కారిడార్తో గానీ బంగ్లాదేశ్తో గానీ పని ఉండదు. సముద్ర మార్గం ద్వారా కోల్కతా నుంచి మయన్మార్ పోర్ట్కి, అక్కడి నుంచి నది ద్వారా మిజోరాంకి సరుకు పంపొచ్చు. 2027 నాటికి ఇది అందుబాటులోకి వస్తుందని అంటున్నారు. యుద్ధాలు గెలవాలంటే లాజిస్టిక్స్ ముఖ్యం. 1962లో మనం ఓడిపోవడానికి కారణం మనం సిద్ధంగా లేకపోవడం. రేపొద్దున బంగ్లాదేశ్ మన దారి మూసేసినా మనకు ఇంకో దారి ఉండాలి. రెండో పరిష్కారం ఒత్తిడి తీసుకురావడం. ప్రపంచ నాయకులు సమావేశమైనప్పుడు బంగ్లాదేశ్ సమస్య ఎందుకు చర్చకు రాదో నాకు అర్థం కావడం లేదు. బంగ్లాదేశ్లో శాంతి లేకపోతే మనకు ఎంత ప్రమాదమో ప్రపంచానికి అర్థమయ్యేలా చెప్పాలి. ఎందుకంటే బంగ్లాదేశ్కు 3 వైపులా ఇండియానే ఉంది. అక్కడ అస్థిరత ఉంటే ఆ మంటలు మనకు కూడా తగులుతాయి. అందుకే అంతర్జాతీయ వేదికల మీద బంగ్లాదేశ్ మనకు చెల్లించాల్సిన $900 మిలియన్ బకాయిల గురించి గట్టిగా మాట్లాడాలి. అప్పుడే వాళ్ళ మీద ఒత్తిడి వస్తుంది. ఇంకో ఆలోచన ఏంటంటే, మీ ఫ్రెండ్ మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి ఇవ్వకపోగా వాళ్ళ ఇంట్లో సమస్యలకి మీరే కారణమని నిందిస్తే మీరేమంటారు? బంగ్లాదేశ్ తీరు కూడా అలాగే ఉంది మనతో. అప్పు తీర్చరు, పైగా వాళ్ళ సమస్యలకి మనల్ని ప్రాబ్లంగా చూపిస్తారు. మూడవ పరిష్కారం సరిహద్దు భద్రత. మనం పాకిస్తాన్తో 3200 కిలోమీటర్లు, చైనాతో 3400 కిలోమీటర్లు సరిహద్దు పంచుకున్నాం. కానీ బంగ్లాదేశ్తో ఏకంగా 4100 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఇక్కడ కొండలు, నదులు ఉండడం వల్ల కాపలా కాయడం కష్టం. కానీ అది మనకు సాకు కాకూడదు. మనం సరిహద్దును గట్టిగా మూసేయకపోతే గ్రేటర్ బంగ్లాదేశ్ కలలు ఇంకా కంటూనే ఉంటారు వాళ్ళు. మొత్తం సరిహద్దులో ఇప్పటి వరకు 3240 కిలోమీటర్ల మేర కంచు వేశారు. అంటే ఇంకా దాదాపుగా 850 కిలోమీటర్ల వరకు ఓపెన్గానే ఉంది. 2025 బడ్జెట్లో దీనికోసం నిధులు పెంచారు. ఒక్క అక్రమ వలసదారుడు కూడా లోపలికి రాకుండా రాబోయే రోజుల్లో మనం జీరో ఇన్ఫెర్టిలేషన్ పాలసీని పాటించాల్సిందే. చివరిగా నాదొక ప్రశ్న. బంగ్లాదేశ్లో రోజురోజుకి ఇండియా మీద, భారతీయుల మీద, హిందువుల మీద ద్వేషం పెరుగుతోంది. అక్కడ నాయకులు ఇండియాను ముక్కలు చేయాలని, నార్త్ ఈస్ట్లను విడదీయాలని మాట్లాడుతున్నారు.
కానీ మనం ఏం చేస్తున్నాం, ఐపీఎల్లో బంగ్లా ప్లేయర్స్ని కోట్లు పెట్టుకుంటున్నాం. వాళ్ళు జాతీయ జట్టు కోసం ఆడుతూ ఐపీఎల్ మధ్యలోనే వెళ్ళిపోతారని తెలిసినా సరే మనం వాళ్లకు డబ్బులు ఇస్తున్నాం. వాళ్ళ క్రికెట్ బోర్డు మనకు దూరంగా ఉండాలని చూస్తోంది, కానీ మనం వాళ్ళ చంకన చేరుతున్నాం. అసలు సాఫ్ట్ పవర్ అంటే ఐపీఎల్ టీమ్స్కి తెలియదా? ఈ ప్రశ్న బీసీసీఐని, ఆయా ఫ్రాంచైజీలను అడుగుతున్నా. మీ దేశభక్తి ఏమైంది? ఈ ప్రశ్నలు కేవలం సామాన్యులకేనా? బాలీవుడ్, క్రికెట్ వాళ్లకు ఈ రూల్స్ వర్తించవా? ఆటను, పాలిటిక్స్ని, ఎంటర్టైన్మెంట్ని కలపకూడదు అనడం తప్పు. క్రీడలు అనేవి నిరసన తెలపడానికి ఒక బలమైన వేదికలు. మొన్న జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్లో రష్యాను పాల్గొనకుండా ఆపేశారు కదా. యూరప్ దేశాలకు ఆ ధైర్యం ఉంది. మనం కరెక్ట్గా ఉన్నా సరే మనకు ఆ గట్స్ లేవు. మన వాదనను మనమే నమ్మకపోతే మిగతా ప్రపంచం ఎందుకు నమ్మాలి? ఈరోజు బంగ్లా మరో ఈస్ట్ పాకిస్తాన్లా మారుతోంది. కాబట్టి మనం పాకిస్తాన్ను ఎలా ట్రీట్ చేస్తున్నామో బంగ్లాదేశ్ని కూడా అలాగే ట్రీట్ చేయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.